ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మేషరాశి వారు ఈ మాటలు వింటున్నారంటే దానికి చాలా బలమైన, లోతైన మరియు దైవికమైన కారణం ఉంది. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు ఏదో మామూలుగా జరిగినవి కావు. మీరు అనుభవించిన నష్టాలు, అన్యాయం అంతకంటే మామూలువి కాదు. మేషరాశి వారు సహజంగానే అగ్నితత్వంతో కూడిన ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు ఉన్నవారు. కానీ ఇంతకాలం మీరు మౌనంగా భరించారు. ఎవరికి మీ కష్టాలు చెప్పుకోలేక మీ లోపలే ఒక యుద్ధం చేస్తూ మీ గుండెలోనే దాచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సుదీర్ఘమైన భారమైన మౌనానికి ముగింపు వచ్చేస్తుంది. కాళీమాత, ఆ పరమేశ్వరుడు మరియు ఈ రోజు అధిపతి అయిన శ్రీమన్నారాయణుడు మీ పట్టుదలను, మీ కష్టాలను గమనించారు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క వారు చూశారు. మీ సహనాన్ని నిశ్చింతగా అడుగడుగున ప్రతి క్షణం పరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఆ కఠినమైన పరీక్షకు మహోన్నతమైన, అద్భుతమైన ఫలితం ఇవ్వబోతున్నారు. ఈ వీడియో 1,00,000 మందిలో మీ కంట పడింది అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సంకల్పం. మేషరాశి వారి కష్టాలు ముగిసే ముందు కాళీమాత, ఆ పరమశివుడు పంపే ఈ అత్యంత శక్తివంతమైన విషయాలు ఇప్పుడే మీ జీవితంలో ప్రత్యక్షంగా కనిపించబోతున్నాయి. ఈ రాబోయే 24 గంటలు మీ తలరాతను తిరగరాసే అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఘడియలు. మరియు ఈ రోజు నాటి ఈ దైవిక శక్తి మీ బుద్ధిని ప్రేరేపించి సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఒక అక్షరం, ఒక కొత్త వ్యక్తి పరిచయం లేదా ఒక అనుకోని సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్నాయి. ఈ మాటలు మీ మనసును తాకితే, మీ ఆత్మకు కనెక్ట్ అయితే చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. ఎందుకంటే మీ ఇంటి తలుపు తట్టబోతున్న మహా అదృష్టం, అద్భుతమైన దైవ సంకల్పం ఈ సమాచారంలోనే ఉంది. 24 గంటల కాలం మీ జీవిత చరిత్రలోనే ఒక సుదీర్ఘ అధ్యాయంగా, ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మేషరాశి వారి జీవితం బయట నుంచి చూస్తే చాలా ఆత్మవిశ్వాసంతో వేగంగా దూసుకుపోయే వాహనంలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎప్పుడు ఒక తీరని అలజడి, ఒక మౌన పోరాటం, తెలియని బాధ. మీరు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా మీ మనసులో ఒకే ప్రశ్న నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. నేను ఎవరికి తప్పు చేయకపోయినా, ఎవరికి ఏ హాని తలపెట్టకపోయినా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు ఎదురవుతున్నాయి అని, నేను ఎందుకు ఎంత వేదన పడాలి అని. మీరు జీవితంలో ఎప్పుడూ న్యాయాన్ని, ధర్మాన్ని కోరుకున్నారు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి చెడు చేయాలని కలలు కూడా కనలేదు. కానీ అదే మీ గొప్ప బలహీనతగా మారింది. మీ నిజాయితీని, మీ స్వచ్ఛమైన మంచితనాన్ని చాలా మంది స్వార్థపరులు తమ అవకాశంగా తీసుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని, మీ ఓర్పును మీ ఓటమిగా భావించి మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు, కించపరిచారు. మేషరాశి వారి అధిపతి అయిన కుజుడు మరియు ప్రభావం వల్ల బుధుడి బలంతో మార్పులు వస్తాయి. అప్పుడు జీవితం అస్సలు ముందుకు వెళ్లదు. చక్రం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేసిన పని కూడా చివరి క్షణంలో అకారణంగా చేజారిపోతుంది. చేతిలోకి డబ్బు రాగానే దాన్ని అనుభవించే లోపే ఏదో ఒక అవాంతరం ఖర్చు వచ్చి పడుతుంది. సంబంధాలు బలపడుతున్నాయి. ఇక అంతా బాగుంటుంది అనుకున్న తరుణంలోనే అనవసరమైన మనస్పర్ధలు, చిన్న మాటల వల్ల దూరాలు ఏర్పడుతున్నాయి. ఇది మీ వ్యక్తిగత తప్పు కాదు, ఇది మీ కర్మచక్రంలో ఉన్న ఒక అనివార్యమైన ఆలస్యం. కాళీమాత ఇప్పుడు తన సంహారక శక్తితో మీ కష్టాలను వేళ్లతో సహా తొలగించడానికి, ఆ పరమేశ్వరుడు లయకారుడిగా మీ పాత కర్మలను దహించి బూడిద చేయడానికి మరియు శ్రీమన్నారాయణుడు మీకు స్థితిని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు, కానీ మేషరాశి వారి వంటి బలమైన ఆత్మలు, గొప్ప పట్టుదల ఉన్నవారిని మాత్రం బాగా శుద్ధి చేసిన తరువాతే అపారమైన, స్థిరమైన అదృష్టమిస్తారు. మీరు ఆ 2వ వర్గానికి చెందినవారు. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మీ లోపల అణిగి ఉన్న నిజమైన దైవిక శక్తిని, విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి. మీరు ఓడిపోయినట్లుగా అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు మరింత ఎత్తుకు ఎదగడానికి వేసిన బలమైన మెట్టు. ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం ఒక పెద్ద మార్పు లేదా ఒక మహా తుఫాను ముందట్టి ప్రశాంతత లాంటిది. ఇది శాశ్వతం కాదు, ఇది ఒక పెద్ద మలుపుకు ముందు దేవుడు మీకు ఇచ్చిన చిన్న విరామం మాత్రమే. కష్టాలు మూసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష ఏమిటి అంటే, దేవుడు ఎవరికైనా ఒక గొప్ప వరాన్ని, అధికారాన్ని ఇవ్వాలంటే ఆ వరాన్ని మోయగలిగే స్థిర ప్రజ్ఞానత, ఆ పరిణితి ఆ మనసుకు ఉందా లేదా అనేది నిశ్శబ్దంగా పరీక్షిస్తాడు. మేషరాశి వారు ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో ఇదే ఆఖరి పరీక్ష అత్యంత తీవ్రంగా జరుగుతుంది. ఈ దశలో మీకు అకారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏమీ తోచని స్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా కొండంత భారం అనిపిస్తుంది.
అనిపిస్తుంది, ఎవరిని కలవకూడదు అనిపిస్తుంది. మీరు ఎవరికైనా మీ బాధ చెప్పుకుందామన్నా వారు అర్థం చేసుకోలేనట్టుగా వింతగా ప్రవర్తిస్తారు. ఇది ఆఖరి పరీక్ష అని గ్రహించండి. ఆందోళన పడకండి. ఇది దాటితే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే రాదు. ఈ సమయంలో పరమశివుడు మీ సాహసాన్ని పరీక్షిస్తాడు. కాళీమాత మీ అచంచలమైన నమ్మకాన్ని పరీక్షిస్తుంది. మీరు ఇప్పటి వరకు మీ స్వచ్ఛమైన మంచితనాన్ని కాపాడుకుంటున్నారా లేదా, ఈ లోకంలాగే మీరు కూడా కఠినంగా స్వార్థంగా మారిపోయారా అనేది వారు గమనిస్తున్నారు. చాలా మంది ఇక్కడే సహనం కోల్పోయి దేవుణ్ణి దూషిస్తూ ఓడిపోతున్నారు. ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడి శత్రువులను పెంచుకుంటున్నారు. కానీ మేషరాశి వారి రాబోయే 24 గంటల అత్యంత కీలకమైన దశలో అత్యంత నిశ్శబ్దంగా యోగిలా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు, వాదించకూడదు. ప్రతి ఒక్కరికి మీ భవిష్యత్తు ప్రణాళికలను, మీ ఆలోచనలను వివరించకూడదు. ఈ ఆఖరి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు ఎదురయ్యే చివరి అడ్డంకి మాత్రమే. కాళీమాత మరియు ఆ పరమేశ్వరుడు మీపై కరుణ చూపించిన మొదటి సంకేతం ఇప్పుడే మీ జీవితంలో ప్రవేశించబోతుంది. మరియు ఆ మొదటి విషయం ఏమిటి అంటే, మేషరాశి వారికి కాళీమాత మరియు పరమేశ్వరుడితో జన్మ జన్మల ఒక విడదీయలేని ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్యాయాన్ని అసలు సహించలేరు. ఆ దైవం కూడా అన్యాయాన్ని భరించదు. ఇటీవల మీరు ఒక విషయాన్ని గమనించారా? అకారణంగా అమ్మవారి పేరు లేదా శివనామం లేదా విష్ణునామం మీ మనసులో పదే పదే మొదలవుతుంది. దీపం కనిపించిన, గుడిగంట శబ్దం విన్నా, తులసి మొక్కను చూసినా మీ కళ్ళు అకారణంగా చెమర్చుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కాళీమాత, ఆ పరమేశ్వరుడు మీ వేదనను గమనించిన సంకేతం. మీరు అడగకపోయినా మీ కన్నీళ్లను వారు చూశారు. మీ నిశ్శబ్ద ప్రార్థనలు వారు విన్నారు. మీరు దేవుడిపై కోపంగా ఉన్నా, నిరాశలో ఉన్న వారు మిమ్మల్ని వదలలేదు. మిమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారు మీ జీవితంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు. చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలకంగా మారతాయి. ఎవరినైతే చూసి మీరు భయపడ్డారో వాళ్లే మీకు దూరం అవుతారు. ఎవరినైతే మీరు ఎంతో ఆశ్రయించారో వాళ్లే మిమ్మల్ని నిరాశపరుస్తారు. ఇవి మీకు నష్టం కాదు. ఇవి మీ జీవితాన్ని శుద్ధి చేసే, చెత్తను తొలగించే ప్రక్రియలు మాత్రమే. మరియు రెండవ విషయం ఏమిటి అంటే, మీరు నిద్రపోతున్నప్పుడు మనసులో వచ్చే లోతైన మార్పులు. మేషరాశి వారికి ఇప్పుడు నిద్రలో విచిత్రమైన మార్పులైతే వస్తాయి. ఈ రాబోయే 24 గంటల కాలంలో కొన్ని సమయాల్లో మీకు అస్సలు నిద్ర పట్టదు. మెదడు చాలా చురుకుగా ఉంటుంది. మరియు ఈ రోజు ప్రభావం వల్ల కొత్త వ్యాపారం లేదా ఉద్యోగ ఆలోచనల నుండి సుడిగుండంలో తిరుగుతాయి. మరి కొన్ని క్షణాల్లో గాఢమైన నిద్రలో మీ శరీరం ఏదో బరువు తగ్గినట్టుగా, ఆత్మ తేలిక పడినట్లుగా, గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంతమందికి కాళీమాత శాంత స్వరూపిణిగా లేదా పరమశివుడు ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా లేదా ఆకుపచ్చని రంగులో ఒక దివ్యమైన వెలుగు కనిపిస్తుంది. ఇది మీ కర్మ విముక్తి దశకు ఆరంభం. పాత జన్మల బంధాలు, రుణాలు ఇప్పుడు విడిపోతున్నాయి. మీరు గతంలో చేసిన త్యాగాలు, పడిన కష్టాలు ఇప్పుడు మీకు గుర్తొస్తాయి. ఎందుకు చేశానో తెలియని పనులు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఈ దశలో మీరు కొంత ఒంటరిగా ఉండాలని, ఏకాంతం కావాలని అనుకుంటారు. ఇది అసలు తప్పు కాదు. మీ ఆత్మకి ఇప్పుడు విశ్రాంతి మరియు రీఛార్జ్ అవసరం. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేస్తాడు. మరి మూడో విషయం ఏమిటి అంటే, అకారణంగా కన్నీళ్లు రావడం మరియు మనసు ఒక్కసారిగా తేలిక పడడం. మేషరాశి వారికి దశలో వచ్చే కన్నీళ్లు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఏదో సినిమా చూసి కాదు, ఎవరో ఏదో అన్నారని కాదు, అకారణంగా కళ్ళు చెమర్చుతాయి. అవి బాధ కన్నీళ్లు కావు. మీ గుండె మీద ఉన్న భారాన్ని, ఎన్నో ఏళ్ల వేదను కడిగివేసే కన్నీళ్లు. మీ ఆత్మ శుభ్రపడుతున్న సంకేతం. చాలా సంవత్సరాలుగా మీరు మింగేసుకుంటున్న మాటలు, మీ గుండెల్లో దాచుకున్న పగ, ఆవేదన ఇప్పుడు బయటకు వస్తాయి. ఈ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటు, చెప్పలేని ప్రశాంతత మీ మనసులోకి ప్రవేశిస్తుంది. ఇది మేషరాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు. ఇక్కడి నుండి అదృష్టం నెమ్మదిగా, స్థిరంగా మీ వైపు తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత సహించారో ఆ పరమేశ్వరుడు చూశారు. ఇప్పుడు మీ సహనానికి, మీ నిజాయితీకి తగిన ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసనమయ్యింది. మరియు ఈ రోజున అకారణంగా దూరమయ్యే వ్యక్తులు మేషరాశి వారి జీవితంలో ఈ రాబోయే 24 గంటల్లో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. మీకు చాలా దగ్గరగా ఉన్నారని, మీరు నమ్మిన వారు మీ కోసం నిలబడతారని అనుకున్న కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి దూరం అవుతారు. మాటలు తగ్గుతాయి, ఫోన్ కాల్స్ తగ్గుతాయి. మీరు ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళ స్పందన మారిపోతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేనేం తప్పు చేశాను అని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు. ఇది ప్రత్యక్ష దైవ జోక్యం. కాళీమాత తన శక్తివంతమైన ఖడ్గం
ఖడ్గంతో మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న విషపూరిత బంధాలను తెంచివేస్తుంది. దేవుడు మీ జీవితంలో ఒక కొత్త వైభవాన్ని, ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు దానికి అడ్డుగా ఉన్న పాత పాత్రలను, మోసపూరిత వ్యక్తులను తొలగించాల్సి ఉంటుంది. అవి మంచివైనా చెడ్డవైనా చాలా సార్లు మన జీవితంలో ఉన్న కొంతమంది మన ప్రయాణానికి అడ్డుగా ఉంటారు. వారు దూరం అవుతుంటే ఆపడానికి ప్రయత్నించవద్దు. అది దేవుడు మీ కోసం చేస్తున్న శుద్ధి ప్రక్రియ. ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న రోజే మీ బాధ సగం తగ్గిపోతుంది. మరియు ఈ రోజున ఎల్ అనే అక్షరం వెనుక ఉన్న రహస్యం. మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక అక్షరం పునరావృతం అవుతూ కనిపిస్తుంది. అది ఎల్ అనే అక్షరం. ఈ అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తి మీ జీవితంలో అత్యంత కీలకంగా, మార్గదర్శిగా మారిపోతుంది. ఆ వ్యక్తి మీకు ఏదైనా ఒక గొప్ప సహాయం చేయవచ్చు లేదా మీ కళ్ళు తెరిపించి ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకురావచ్చు. ఇది శ్రీమన్నారాయణుడి కృపకు, కుజగ్రహ అనుకూలతకు సంకేతంగా దేవుడి ద్వారా మీకు వచ్చే మార్గదర్శకం. దీన్ని తేలికగా తీసుకోకండి. ఆ వ్యక్తి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి చేసే పనులు గమనించండి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఈ అక్షరాల చుట్టూనే తిరుగుతుంది. మేషరాశి వారు ఈ దశలో ఎవరిని అతి త్వరగా నమ్మకూడదు, కానీ ఈ అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించకూడదు. సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా మీ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. మరియు ఈ వీడియో మీ కంటపడడం యాదృచ్ఛికం కాదు. మీరు ఈ మాటలు ఇప్పుడు వింటున్నారంటే దానికి ఒక అద్భుతమైన, గూఢమైన, రహస్యమైన కారణం ఉంది. ఈ వీడియో 1,00,000 మందిలో మీ కంటపడింది అంటే అది కాళీమాత, పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణు పిలుపు అని గ్రహించండి. మీరు ఇప్పుడే మీ జీవితంలో ఒక మహామలుపు దగ్గర, ఒక కొత్త లోకం దగ్గర నిలబడి ఉన్నారు. అందుకే ఈ సమాచారం సరైన సమయంలో మీ వరకు వచ్చింది. చాలా మంది చూస్తారు కానీ అర్థం చేసుకోలేరు. కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు. కానీ మేషరాశి వారి దశలో ఈ మాటలను లోతుగా తమ అంతరాత్మతో అనుభూతి చెందుతారు. మీ మనసులో ఇది నిజమే అని భావన కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం. ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే రాబోయే కాలంలో అతిపెద్ద మార్పు తప్పకుండా సంభవిస్తుంది. ఈ రాబోయే 24 గంటలు మనసు మారే సమయం. మేషరాశి వారి జీవితంలో ముఖ్యమైన మలుపు ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక గొప్ప ఆలోచన వస్తుంది. చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి ఒక చిక్కుముడికి సమాధానం లభిస్తుంది. ఈ రోజున బుద్ధి ప్రభావం వల్ల ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత వస్తుంది. ఈ క్షణాల్లో మీరు తీసుకునే నిర్ణయం చిన్నగా అనిపించిన దాని ప్రభావం భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటే మీకు మేలు. అవసరం లేని మాటలు, అవసరం లేని చర్చలకు దూరంగా ఉండండి. దేవుడు మీ ఆలోచనల ద్వారా మీకు దారి చూపిస్తాడు. ఈ రాబోయే 24 గంటల్లో ఆర్థిక కదలిక మొదలవుతుంది. ఈ సమయం నుంచి మేషరాశి వారి జీవితంలో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురు చూసిన అవకాశం ఒక చిన్న సంకేతంగా కనిపిస్తుంది. ఇది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు, కానీ ఇది దేవుడిచే గ్రీన్ సిగ్నల్. ఈ సమయంలో మీరు డబ్బు విషయాలు తొందరపాటు చేయకూడదు. ఎవరైనా పెట్టుబడులు, అప్పులు, పెద్ద వాగ్దానాలు చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు. ఈ క్షణం నుంచి మీ శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో నిజ స్వరూపాలు బయటపడతాయి. ఈ సమయం మేషరాశి వారి జీవితంలో చాలా కీలకమైనది. ఎందుకంటే ముసుగులు పడిపోతాయి. ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మీ మీద ప్రేమ చూపించిన వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి వారి నిజమైన ఉద్దేశం మీకు అర్థమవుతుంది. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు. మీకు మొదట బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు. కానీ గుర్తుంచుకోండి, ఈ నిజం బయటపడడం మీకు నష్టం కాదు, అది మీ రక్షణ. ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మడం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు దేవుడు ఆలస్యానికి తెరతీస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఎవరితో అయినా గొడవ పడకండి. ఎవరినైనా ఎదుర్కొనవద్దు. నిశ్శబ్దంగా గమనించండి. ఎందుకంటే నిజం మాటలతో కాదు, ప్రవర్తనతో బయటపడుతుంది. ఈ రోజు తర్వాత మీరు ఎవరి మీద ఎంత వరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది. ఈ రాబోయే 24 గంటల్లో అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. ఈ సమయం మేషరాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఇది బయటకు చూస్తే సాధారణ సమయంలాగే అనిపిస్తుంది, కానీ లోపల పెద్ద మార్పు మొదలవుతుంది. మీ ఇంటి తలుపు తట్టే అదృష్టం కూడా అందదు. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా మీకు వచ్చిన ఒక సమాచార రూపంలో రావచ్చు. మీరు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు, కానీ ఇదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం అవుతుంది. కాళీమాత ధైర్యాన్నిస్తే పరమేశ్వరుడు జ్ఞానాన్నిస్తారు. మహావిష్ణువు మార్గాన్ని సుముఖం చేస్తాడు. వచ్చే అవకాశాన్ని తిరస్కరించవద్దు, కానీ పూర్తిగా దూకేయండి. శాంతిగా ఆలోచించి అడుగు వేయండి. ఈ క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా మీ వెంటే నడవడం మొదలు పెడుతుంది. మరియు ఉద్యోగం, వ్యాపారం, చదువు గురించి తెలుసుకుంటే మేషరాశి వారికి ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఉద్యోగంలో గౌరవం ఉన్నా సంతృప్తి లేదు. వ్యాపారంలో శ్రమ
ఉంది కానీ లాభం లేదు, చదువులో బుద్ధి ఉంది అవకాశం లేదు. ఇప్పుడు ఈ దౌర్భాగ్య దశ ముగుస్తుంది. ఈ రోజున బుధగ్రహ ప్రభావం మీకు వ్యాపార మెలకువలకు నేర్పిస్తుంది. ఈ కాలంలో మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది లేదా పాత ఆలోచనలకు కొత్త దారి కనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు సూచనలు వస్తాయి, అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది ఒక స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు మాత్రమే. ఈ సమయంలో మీరు మీ ప్రతిభను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయవద్దు. మీరు అనుకున్న దానికంటే మీ లోపల ఉన్న శక్తి చాలా ఎక్కువ. దేవుడు మీకు ఇప్పుడు సరైన వేదికను సిద్ధం చేస్తున్నాడు. మేషరాశి వారి హృదయం ఎప్పుడు కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది, కానీ అదే కుటుంబం నుంచి మీకు ఎక్కువ గాయాలు తగిలాయి. మీరు ఏమీ మాట్లాడకపోయినా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశించారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. కుటుంబ సభ్యులలో మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు పెరుగుతుంది, మాటల తీవ్రత తగ్గుతుంది. కొంతమంది మీ విలువను ఆలస్యంగా అయినా గుర్తిస్తారు. ఈ దశలో మీరు పాత గొడవలు తవ్వకండి, కేవలం భవిష్యత్తు వైపు చూడండి. శాంతి అనేది వాదనలో గెలిచినప్పుడు రాదు, వాటిని వదిలేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ సత్యాన్ని మేషరాశి వారు ఇప్పుడు పూర్తిగా గ్రహిస్తారు. మరి ఆరోగ్యం మరియు ఆత్మ గురించి మాట్లాడితే, ఇంతకాలం మీ శరీరం మీ మనసు పడే బాధను మౌనంగా మోసింది. నిరంతరం అలసట, నిద్రలేమి, తలనొప్పి, మనసు ఎప్పుడు భారంగా ఉండడం, ఇవన్నీ మీ ఆత్మ అలసిపోయిన సంకేతాలు. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. మీరు నెమ్మదిగా మీ ఆరోగ్యం మీద, మీ ప్రశాంతత మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు. ఇది మీకు అవసరం. ఏది మీకు అవసరం అనేది మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ఆహారం, నిద్ర, ఆలోచనలు ఈ మూడు ఒక సమతుల్యంలోకి వస్తాయి. ఈ దశలో మీరు మీ మనసు చెప్పే మాట వినాలి. ఇతరుల అంచనాల కోసం మీ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఏమాత్రం త్యాగం చేయవద్దు. దేవుడు మిమ్మల్ని పునఃసిద్ధం చేస్తున్నారు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు పెద్ద బాధ్యతను మోయడానికి ఒక బలమైన మనసు, శరీరం మీకు ఎంతో అవసరం. మరి స్నేహితులారా, ఈ సమయంలో మేషరాశి వారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఇవి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రమాదం ఉంది. వీటిని జాగ్రత్తగా గమనించండి. ఆవేశంతో కూడిన వాకులు. మేషరాశి వారు సహజంగానే సూటిగా మాట్లాడతారు, కానీ రాబోయే 24 గంటల్లో మీరు కోపం వస్తే ఆవేశంతో మాట్లాడకూడదు. మీకు అన్యాయం జరిగిందని మీరు గట్టిగా అరిచి చెప్పాలని అనుకోవచ్చు, కానీ ఆ మాటలు మీకు శత్రువులను తయారు చేస్తాయి. మీ ఆవేశం మీ విజయానికి అడ్డు కూడా కాకూడదు. ఎదుటి వారి మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీరు మౌనంగా సమాధానం ఇవ్వండి. ఆ మౌనమే వారిని భయపెడుతుంది. మరియు అతి విశ్వాసం మరియు గుడ్డి నమ్మకం. ఎవరైనా కొత్త వారు వచ్చి మీకు ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తామని చెప్పినా, లేదా అతిగా లాభాలు వస్తాయని ఆశ చూపించడం నమ్మకండి. ముఖ్యంగా ఈ రోజున మాటలతో బురిడి కొట్టించే వ్యక్తులు తారసపడవచ్చు. ఏ పత్రం మీద అయినా సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. మీ మంచితనాన్ని ఎవరు వారి స్వార్థానికి వాడుకోకుండా జాగ్రత్త పడండి. మరియు వ్యక్తిగత రహస్యాలు బహిర్గతం. మీ ప్లాన్స్ ఏమిటి, మీరు ఏం చేయబోతున్నారు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఈ విషయాలను ఎవరికి చెప్పకండి. మేషరాశి వారు ఒక్కోసారి సంతోషంలో లేదా బాధలో అన్ని విషయాలు బయట పెట్టేస్తారు, కానీ గుర్తుంచుకోండి, ప్రతి చెవి మీకు మేలు కోరదు. కొంతమంది మీ కళ్ల ముందే నవ్వుతూ వెనక గోతులు తీస్తారు. అందుకే మీ ప్రణాళికలు విజయవంతమయ్యే వరకు అవి మీ గుండెల్లోనే ఉంచుకోవాలి. మరియు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం, నా వల్ల కాదు, నా బతుకు ఇంతే, నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాను అనే నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడకండి. ఇలా అనడం వల్ల దేవుడు మీకు ఇవ్వాలనుకున్న శక్తిని మీరు తిరస్కరించినట్లు అవుతుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? మీరు మేషరాశి వారు, మీరు పుట్టిందే పోరాడి గెలవడానికి. ఆ ధైర్యాన్ని ఏమాత్రం తగ్గనివ్వకండి. మరియు పాత విషయాలను తవ్వడం. గతం గతః. మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారో, ఎవరు మోసం చేశారో పదే పదే తలుచుకొని కన్నీరు కార్చకండి. ఆలోచనలు మీ కాలాన్ని మరియు శక్తిని వృధా చేస్తాయి. దేవుడు మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంటే మీరు పాత బురదను పట్టుకొని కూర్చోవడం తప్పు. భవిష్యత్తు వైపు చూడండి. మేషరాశి వారికి దేవుడు ఎందుకు ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాడు అంటే, ఈ ప్రశ్న మేషరాశి వారి మనసులో చాలా సార్లు వస్తుంది. నేను అందరికీ మంచి చేస్తాను, కానీ నాకెందుకు ఇంత ఆలస్యం అని మీ హృదయం అడుగుతుంది. దానికి ఒకే ఒక సమాధానం ఉంది. దేవుడు బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్లడు, ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత మోస్తారు. మేషరాశి వారు ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు. అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధం చేస్తాడు. మీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం మిమ్మల్ని బలహీనంగా చేయదు, లోపల నుంచి బలంగా మార్చింది. ఇప్పుడు మీరు చూస్తే చిన్న సమస్య కూడా మిమ్మల్ని కూల్చలేదు. అదే మీ విజయం. దేవుడు ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయికి వచ్చారు. మరి స్నేహితులారా, మేషరాశి వారి జీవితంలో ప్రారంభమయ్యే కొత్త అధ్యాయం ఏమిటి అంటే, ఇది పాత అధ్యాయం ముగిసే సమయం. ఇది ఒక రోజులో మారే అదృష్టం కాదు, ఇది స్థిరంగా పెరిగే అదృష్టం. ఈ క్షణం నుంచి మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఇతరుల మాటల మీద మీ నిర్ణయాలు ఉండవు. మీ అనుభవం మీద మీ ప్రయాణం ఉంటుంది. డబ్బు, గౌరవం, శాంతి ఈ మూడు ఒకేసారి రావడం మొదలవుతుంది. మీరు గతంలో ఎంత కోల్పోయారో కానీ ఇప్పుడు మీకు రావాల్సింది ఎవరు ఆపలేరు.
భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ స్థాయికి ఎలా వచ్చాను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. మేషరాశి వారికి దేవుడు ఇచ్చే చివరి సందేశం ఏమిటంటే మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీరు నిద్రపోయిన రాత్రుల్లో మీ కన్నీళ్లు ఎవరికి కనిపించకపోయినా దేవుడికి కనిపించాయి. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ మీ ఖాతాలో జమ అయ్యింది. ఇప్పుడు ఆ ఖాతా తెరవబోతుంది. మీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది. కానీ మీరు మీ మంచితనాన్ని వదలకూడదు. ఎందుకంటే మీ మంచితనమే మీ నిజమైన రక్షణ. ఈ దశ నుండి మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది. మేషరాశి వారి ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే. మీరు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు. కాళీమాత, పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు మీ కళ్ళీలకు సమాధానం ఇచ్చారు. ఇప్పటి నుండి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది. అడ్డంకులు కరుగుతాయి. దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీ వెంట మహాశక్తి ఉంది. ఈ రాబోయే 24 గంటలు మీ మనసులో నమ్మకం ఉంచండి. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. దేవుడిపై సందేహం పెట్టుకోకండి. ఓం క్రీం కాళికాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాలు మీ మనసులో నమ్మకంతో జపించండి. కాళీమాత, పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణు కృప మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీ జీవితం ఇప్పుడే కొత్త దారిలోకి అడుగు పెట్టబోతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. లోకం మిమ్మల్ని ఏమన్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ రాబోయే 24 గంటల్లో మీరు చూడబోయే మార్పు మీ జీవితంలో మరువలేని తీపి జ్ఞాపకం కాబోతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.